ఏదో ప్రయోగం చేస్తున్నట్టున్నావే, పొయ్యి మీద పెద్ద గిన్నె పెట్టినావు, ఇంతకీ ఏం చేస్తానవేంది అని అంటారేమో. ఏం చేద్దాం ఫ్రెండ్స్, చుట్టమైపోయినప్పుడు కాలు మీద కాలేసుకొని అఫీషియల్ గా తినడానికి కూర్చోబుద్ధి కాదు నాకు. ఏమన్నా పని ఉంటే వాళ్ళే చేసుకుంటారు, ఇప్పుడు నేను చేయాలా ఏంది అనే టైప్ అయితే నేను కాదు. మనిషి ఒక పని చేస్తే పనులన్నీ తీరుతాయి అండ్ వచ్చిన చుట్టాలు కూడా తొందరగా తిని ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు కదా. సర్లే ఇప్పుడు సెల్ఫ్ డబ్బు ఎందుకు గానీ ఇంతకీ ఏం చేస్తానో చెప్పు అని అంటారేమో. మా వాళ్ళు దేవుని మొక్కు కోసం గొర్రె పిల్లనైతే కోసిళ్ళు, బట్ దాన్ని ఇంకా కొట్టుడు కాలేదు, అంటే ఇంకా ముక్కలుగా కట్ చేయలేదు అన్నట్టు. అవును, ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు కుకింగ్ బాధ్యత వాళ్ళ మీద పడితే చూసిల్లా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు కామెంట్ లో చెప్పండి. ఎందుకంటే మనపురం మా ఊళ్ళో మటన్ కోసేసరికి కొంచెం టైం పట్టేటట్టుందని చెప్పేసి ఈ లోపు నేను బగారన్నం అయితే పొయ్యి మీద వేస్తున్నా. మన ఇంట్లో మనం కిలో 2 కిలోలు వండుకోవడం సహజం, బట్ ఇలాంటి టైంలో ఒక 10 కేజీలు 15 కేజీల రైస్ వండడం అంటే పెద్ద టాస్కే కదా. టాస్క్ అని తెలిసినా చేయాలి తప్పదు, ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం కదా. అంతా ఓకే, బట్ లాస్ట్ లో చిన్న మిస్టేక్ ఏంటంటే ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది నాకైతే. ఎనీవే ఇదన్నమాట ఈ మినీ వ్లాగ్. నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాను, బాయ్.